వస్తే బాగుండని మీతో వీడియో పెట్టిన గుర్తుందా? అది మన ఛానల్లో ఫుల్ వైరల్ అయిపోయింది. ఆ దేవుడి దయతో తర్వాత మీ దయతో నాకు ఈ నెల సంపాదన ఇంత వచ్చింది. ఎంత వచ్చిందో గెస్ చేస్తారా? గెస్ చేసేయండి చూద్దాం అసలు కరెక్ట్ గెస్ చేస్తారా లేదా అనేది. నేనైతే చాలా హ్యాపీ. మరి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నారా? చేసేయండి. హలో అండి, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేను మీ విజయలక్ష్మి. చూడండి, చాలామంది వీడియోలు చేస్తున్నారు కరెక్టే, కానీ ఈ అమ్మాయి చేసిన వీడియో బాగా నచ్చింది కదా మనకి కూడా. ఎందుకంటే చూసేగలిది చూడాలనిపిస్తుంది. డబ్బు కట్టలు ఉన్నాయి కదా అమ్మ, ఎందుకంటే అందరికీ అనిపించదు, డబ్బున్న వాళ్ళకి, లేని వాళ్ళకి మటుకే అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి అంతకుముందు కూడా వీడియో చేసిందండి, నిజంగా అట్లానే వచ్చినాయి. అందుకే అంత రాలేదు, కొంచెం వచ్చినాయి. నాకు ఇంకా బాగా రావాలనుకుంది. నిజంగా పై దేవుడు ఎన్నాడో ఏమో, నిజంగా తనకి 445 అన్నట్టుగా బాగా వచ్చేసింది డబ్బు. కాకపోతే చూస్తుంటే మనకు కూడా రావాలనిపిస్తుందండి. ఇగో చూడండి, అమ్మాయి చిలకలు చూడండి, వదిలేస్తే పంజరంలో నుంచి ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఎగిరిపోతాయో అలాగా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అన్నట్టుగా అమ్మాయి మాటలు ముఖం వెలిగిపోతుంది అనమాట, మామూలుగా కాదు. కాకపోతే అమ్మాయి చెప్పినట్టుగా మేము కూడా ఫాలో అయ్యామండి. వీడియోలు చేస్తున్నాం. ఈ డిసెంబర్కి ఖచ్చితంగా 2 సంవత్సరాలండి. మాకు ఒక్క రూపాయి కూడా రాలేదండి బాబు. మేము ఎంత కష్టపడుతున్నామో. మన వరదలు వచ్చి మా అన్నీ కొట్టుకుపోయినాయి, జాకెట్లు అన్నీ కొట్టుకుపోతే మళ్ళీ మేమే పెట్టుబడి పెట్టి వాళ్ళకి లైనింగ్ జాకెట్లు అవన్నీ కొని ఊరికనే కుట్టివ్వాల్సి వచ్చింది. ఎందుకంటే తప్పు మాదే కదా, వాళ్ళు అవన్నీ అర్థం చేసుకోరు కదండి. మా బట్టలు మాకు ఇవ్వాలి అంటారు. కాకపోతే ఒకటండి, మీరు అనుకోవచ్చు 25,000 పడ్డాయి కదా చంద్రబాబు నాయుడు ఇచ్చినాయి అని. మీరు కావాలంటే నా వీడియో చూసుకోండి. అసలు మాకు పడలేదండి, మా లైన్ పడలేదు. ఎంతమంది దగ్గర తిరిగినా మాకైతే పడలా. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం, కానీ మాకు డబ్బులు అయితే పడలేదు ఫ్రెండ్స్. ఏదో ఇట్లాంటివి చేసుకుంటే అంత రాకపోయినా కొంచెం పావు భాగమైనా వస్తే చాలనుకుంటే ₹1 కదా, ఒక ₹10 కూడా పడట్లేదండి మాకు. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే కదా ఆమె అంత ఎత్తుకి ఎదిగింది. అందుకని మాకు కూడా కాస్త లైక్ చేసి సపరేట్ చేయండి. కాస్త మీ అక్కనో చెల్లెలో ఎవరో మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని అనుకోండి. ఉంటా మరి, బాగా చేయండి ఫ్రెండ్స్.